జలప్రళయం నిజంగా వచ్చిందంటారా అని. నిజంగానే వచ్చింది అయ్యా. నీకు నిజంగా వచ్చిందో లేదో తెలియాలంటే నేను చాలాసార్లు చెప్తున్నాను, నీకు నిజంగా వచ్చిందో లేదో తెలియాలంటే నువ్వు వాడుతున్న డీజిల్ని అడుగు, చెప్తుంది. నీ కారులో వాడుతున్న, నీ ఆటోలో వాడుతున్న డీజిల్ని అడుగు, జలప్రళయం వచ్చిందో లేదో చెప్తుంది. పురాతనమైన ప్రారంభ కాలంలో టైల్స్ కనిపెట్టారుగా, టైల్స్. ఆ టైల్స్ని అడుగు, ఇదిగో టైల్స్, ఈ టైల్స్ని అడుగు చెప్పి క్లాసులు జరుగుతాయి కదండి. ఈ జాగ్రఫీ చెప్తున్నప్పుడు ఒక జాగ్రఫీ చెప్తున్నా ఆయన చెప్పాడు టైల్స్ ఎలా వస్తాయి అనగానే నేను నమ్మలేకపోయాను, బైబిల్ ఎంత గొప్పదా అనిపించింది. ఆయన బైబిల్ కోట్ చేయలేదు కానీ నాకు వెంటనే స్ట్రైక్ అయింది, బైబిల్ చెప్పింది వాస్తవం అని. ఎట్లా అంటే టైల్స్ వచ్చిన కొత్తలో పెద్దమ్మలు ఎల్లకేలా పడుకునేవారు, గుర్తుందా? చల్లగా ఉంటుందని ఎల్లకేలా పడుకుని నిద్ర లేచిన తర్వాత అనేవారు కళ్ళు వచ్చేస్తున్నాయండి అనేవారు. కళ్ళు ఎందుకు వస్తాయి చెప్తాను, పెద్దమ్మ వినాలి అందరూ. ఎందుకు వస్తాయంటే ఈ మూల ఉంది చూస్తారా, ఈ మెటీరియల్ ఇదంతా రావడానికి ఒక శుద్ధ తయారవుతుంది భూమిలో. ఆ శుద్ధ నుంచే ప్రారంభంలో టైల్స్ తయారు చేసేవారు. ఈ శుద్ధ అంతా ఎలా వచ్చిందంటే విపరీతమైన జంతువులు, విపరీతమైన జీవజాలం చచ్చిపోతే వాటి ఎముకలు భూములు అలా కూరుకుపోయి ఒక రోజుకి అది ఎలా తయారవుతుందంటే ముద్దగా తయారైంది. ఆ ముద్దే శుద్ధ అయితే ఆ శుద్ధను బయటికి తీసి దాని టైల్స్గా మన బాత్రూంలో ఇళ్ళల్లో వేసుకుని ఎల్లకి ఇలా పడుకుని కళ్ళు వచ్చేస్తున్నాయి అంటున్నారు. శవాల మీద పడుకుంటే ఏమొస్తాయి? సరదా అంటున్నాను, కళ్ళే వస్తాయి. అంటే దీని మూలాలు అక్కడ అంటే అక్కడ. ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నాను, అంత పెద్ద అంటే ఇంత ప్రపంచంలో ఇంత టైల్స్ వాడుతున్నారంటే అంత జీవరాశి ఎప్పుడు చచ్చిపోయింది? అకార్డింగ్ టు బైబుల్ గుర్తుపెట్టుకోండి, జలప్రళయం వచ్చింది. జలప్రళయం వచ్చింది కాబట్టి అంత జీవరాశి చనిపోయిందని బైబిల్ రికార్డ్స్ ఉన్నాయి, పురాతనమైన గ్రంథాలు చెప్తున్నాయి. అంత జీవరాశి చనిపోయి భూమిలో కూరుకుపోయింది కనుక ఈరోజు ఇంత శుద్ధ మనకు దొరుకుతుంది. ఇంకా ఎముకలన్నీ శుద్ధ అయితే మరి చర్మాలన్నీ ఏమయ్యాయి? ఇంకిపోయి ఆ ఇంకిపోయిన జీవరాశి దేహాలు క్రూడాయిల్ అయింది. ఆ క్రూడాయిల్ని బయటికి తీస్తే అందులో నుంచి వచ్చేది డీజిలు, అందులో నుంచి వచ్చేది పెట్రోలు, అందులో నుంచి వచ్చేది రద్దు ఉండేది ఆగిపోయింది కిరోసిన్. అర్థమవుతుందా? అంటే ఈ మూలం అంతటికి, ఆయిల్స్ అన్నిటికీ మూలం ఏంటంటే ఒకరోజు విపరీతమైన జంతువులు చనిపోయాయి. ఆ చనిపోయినవి భూమిలో కూరుకుపోయాయి. బొగ్గు వెళ్తుందిగా, బొగ్గు గనులు అంటున్నారుగా, బొగ్గు ఎలా వచ్చింది? విపరీతమైన చెట్లు చనిపోయి భూమిలో కూరుకుపోతే ఆ చెట్లు బొగ్గుగా మారితే ఇప్పుడు ఆ బొగ్గు మనం బయటకు తీస్తున్నాం. కొన్ని రోజులకి బొగ్గు అయిపోతుంది అన్నారు. ఎందుకు అయిపోద్ది బొగ్గు? చెట్లు అయిపోతుంది అంతే. ఆయిల్ అయిపోయింది అంటున్నారు. అడుగుతున్నాను, ఎక్కువగా ఈ క్రూడ్ ఆయిల్ ఎక్కడ దొరుకుతుందండి? గల్ఫ్ ఏరియాలో దొరుకుతుంది. గల్ఫ్ ఏరియాలో ఎక్కువ ఏముంటుందండి? ఇసుక ఎక్కడ ఉంటుంది? ఇసుక ఎందుకు వస్తుంది చెప్పండి? ఎడారులు ఎలా ఏర్పడతాయి? ఒకప్పుడు ఉండే సముద్రాలు అక్కడి నుంచి కదిలిపోతే నీరు వెళ్ళిపోయిన తర్వాత మిగిలిపోయిన ఇసుక దెబ్బలు ఎడారులు అవుతాయి. అంటే ఈరోజు ఆ అరేబియా ఎడారిలో ఇంత జీవరాశి మనకు క్రూడ్ ఆయిల్గా దొరుకుతుందంటే అంతకు ముందు అక్కడ నీరంతా వచ్చి ఆ జంతువులను అక్కడ కప్పేసింది అన్నమాట. బైబిల్ రికార్డ్స్ ఇవన్నీ. అంటే ఇప్పుడు అంతా అయిపోయింది, ఇదంతా వదిలేసేయండి. ఇదంతా అయిపోయిన తర్వాత ఆ జనరేషన్, మొట్టమొదటి జనరేషన్ అంతా కుప్పకూలిపోయింది. అందులో ఒక కుటుంబాన్ని దేవుడు పక్క తెచ్చాడు. ఆ కుటుంబం పేరు నోవహు కుటుంబం. ఈ నోవహు బాగా వినండి, ఈ మధ్య మీకు న్యూస్ వచ్చిందో లేదో చూసారు లేదో, ఆకాశంలోనికి ఇప్పుడు అడ్వాన్స్ ఒక టెలిస్కోప్ వచ్చింది, దాని పేరు జేమ్స్ వెబ్ టెలిస్కోప్. చూస్తున్నారా? మొత్తం ఊహలన్నీ మార్చేస్తుంది అది. మీరు అప్డేట్ అవుతున్నారు, అవి ఫాలో అవుతున్నారు లేదో నాకు తెలియదు, అది చెబుతున్న చిత్ర విషయాలన్నీ చెబుతుంది అది. ఎప్పుడు ప్రారంభంలో విశ్వం ఎలా పుట్టిందో అప్పుడు చిత్రాలు తీసి ఇప్పుడు చూపిస్తుంది. నీకు క్వశ్చన్ వస్తుందో లేదో? ఇలాంటి విషయాలు బాగుంటాయండి, ఫిజిక్స్ కోసం మాట్లాడుకుంటే. అది ఎప్పుడో చిత్రాలు, అంటే భూమి ప్రారంభంలో ఎలా పుట్టింది, నక్షత్రాలు ఎలా పుట్టాయి, ఎన్నో ఫోటోలు తీసి పంపుతుంది. ఇప్పుడు మనకు డౌట్ రావాలి, ఎప్పుడో పుట్టిన భూమిని ఇది ఇప్పుడు ఎలా చూస్తుంది? మీకు డౌట్ అవుతుందా లేదా? ఇప్పుడు మన తాతల ముందు ఎప్పుడు కట్టేశారండి ఇల్లు, ఇది అప్పుడు ఎలా కట్టారో అప్పుడు కట్టిన ఇల్లు ఇప్పుడు ఫోటో తీసినట్టే నీకు నాకు ఎలా ఉంటుంది? జాయిన్ చేస్తారు తీసుకెళ్ళి ఎక్కడ చెప్పండి. మరి ఇది ఎలా చెప్తుంది? అప్పుడు ఫోటో ఇప్పుడు ఎలా తీస్తుందంటే సైన్స్లో కాంతి అనే ఒక సబ్జెక్ట్ ఉంది తెలుసుగా. కాంతి అంటే అప్పుడు పుట్టినప్పుడు నక్షత్రాలు ఎలుగుతాయి.
ఈ వెలుగుకుండే గొప్ప గుణం ఏంటంటే ఈ వెలుగు అలా ప్రయాణం చేస్తుంది. అది ప్రయాణం చేసి 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 కొన్ని కోట్ల సంవత్సరానికి మన భూమికి ఆ కిరణాలు తగిలితే ఆ కిరణాలని ఇది ఫోటో తీస్తుంది. ఆ కాంతిలో ఏముందంటే అప్పుడు ఈ విశ్వం ఎలా పుట్టిందో కనబడుతుంది. మీకు అర్థమవుతుందంటే మీరు అనుకుంటారు ఇలా ఒక లైట్ ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఆగిపోయింది అనుకుంటారు. నో, అది విశ్వంలో అలా వెళుతూనే ఉంటుంది. అప్పుడప్పుడు మన సైన్స్లో ఈ అంతరిక్ష పరిశోధన కొన్ని శబ్దాలు కొన్ని తరంగాలు వదులుతున్నారు. ఎందుకు వదులుతున్నారు? అలా వదిలిన తరంగం ఎక్కడికి పోదో అది స్పేస్లో అలా జర్నీ చేస్తుంది. మరో మాట చెప్పనా, ఇప్పుడు మనం మాట్లాడుతున్నామా, ఈ మాటలు కానీ ప్రసంగాలు కానీ మీ బూతులు కానీ ఎక్కడికి పోవు, అవి అలా జర్నీ చేస్తాయి. ఆ మాట అర్థమవుతుందా? టెక్నాలజీ వస్తుంది. అప్పుడప్పుడు బైబిల్లో కొన్ని మాటలు ఉంటాయి, మీ మాటలు గోడలు వింటున్నాయి అంటే ఎలా వింటున్నాయి? ఎక్కడికి పోవు, స్టోరేజ్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి. పెంకులు వింటున్నాయి, ఆ దూలాలు పెట్టినట్టు ఎలా పెట్టినాయి? యూనివర్స్కి ఆ నేచర్ ఉంది, అది ఎక్కడికి పోదు, అవి అలా వెళతాయి. ఒక అగ్గిపుల్లు వెలిగించి వదిలేస్తే అది ఎక్కడికి పోదు, దాని స్వభావం అలా వెళుతుంటుంది. ఈ హబుల్ టెలిస్కోప్ ఈ మధ్య ఫోటో తీసి పంపించింది. అదేంటి చెప్పిన, స్పేస్లో వాటర్ ఉంది అంటుంది. పెద్ద పెద్ద సముద్రాలు అలా తేలున్నాయట, ఎక్కడో కొన్ని కోట్ల సంవత్సరాల దగ్గర ఆ సముద్రాలు అలా తేలున్నాయట. సముద్రాలు ఉండడం ఏంట్రా అంటే బైబిల్లో ఒక మాట ఉంది, నోవహు జలప్రలయంలో 40 రోజు వర్షం కురిసినప్పుడు ఆ 40 రోజుల వర్షంలో ఆకాశ తూములు నింపాడనుంది. అంటే ఈ తూములు ఎక్కడవన్నమాట? ఈరోజు టెలిస్కోప్ ఏదైతే చెప్తుందో అక్కడవేనన్నమాట. ఆ మాట అర్థమవుతుందా? ఎప్పుడైతే ఈ వర్షాభావానికి మునిగిపోయింది, మరొక రికార్డ్ నేను చెప్తున్నాను, సరిగ్గా 40 రోజులు వర్షం ఆకుండా కురిస్తే ఏమవుద్ది? జీకే బిడ్డ చెప్పండి. సరిగ్గా 40 రోజులు వర్షం బోర్న ఆకుండా కురిస్తే ఏమవుద్ది ఈ ప్రపంచం? చెప్పండి, చెప్పాలి. జరిగిందే, ఈ ప్రపంచం మునిగిపోతుంది. 40 రోజులు మునిగిపోతుంది ఈ ప్రపంచం అంతా. మేము బుర్జ్ ఖలీఫా మీద ఉన్నాడు, బుర్జ్ ఖలీఫా కూడా మునిగిపోతుంది. ఎందుకంటే బైబిల్లో రికార్డ్ ఉంది, ఎత్తైన మహాశిఖరం కూడా మునిగి 40 రోజులు మునిగిపోతుంది. అందుకే మీరు ఎప్పుడైనా వర్షం కురిసినప్పుడు చూస్తే గట్టిగా కురిస్తే ఒక 10-15 నిమిషాలు, ఇంకా గట్టిగా కురిస్తే కొన్ని 20-25 నిమిషాలుగా ఎక్కువ కురదు, కురిసిందా రాజమండ్రి మునిగిపోతుంది. మీరు చూడండి కావాలంటే, ఎవడు దేవుడు అంతవరకే. అంటే వర్షానికి ఉండే గుణం నింపేస్తుంది. అలాంటి వర్షం కురిసినప్పుడు వాడంతా పైకి లేచింది, వర్షం తగ్గింది 40 రోజులకి. ల్యాండింగ్ కావాలిగా వాడక, మరి ల్యాండింగ్ ఎక్కడున్నంత బురద, జంతువులు, శవాలు, చెట్లు, సదునైన నేల లేదు. ఇప్పుడు సుడిగాలి పర్యటన సీఎం చేసి దిగడానికి దిగినట్టు ఇప్పుడు ల్యాండ్ కావాలి. ఆ ల్యాండ్ మార్కే అరారాతు కొండ.